హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ చింతల 1833. ఈ రోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ గురించి. మ్యాచ్ పిచ్ రిపోర్ట్ నుంచి ఫైనల్ ట్రోఫీ అందుకునే దాకా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ స్పెషల్ మెన్షన్ అబౌట్ అ ప్లేయర్ హూ ప్లేడ్ ఏ బ్రిలియంట్ ఇన్ హిస్ కెరియర్. అయితే మనం ఫస్ట్ పిచ్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరిగిన మ్యాచ్ లో పిచ్ లోనే ఈ మ్యాచ్ కూడా జరిగింది, ఫైనల్ మ్యాచ్. ఈ పిచ్ ఓన్లీ స్పిన్నర్స్ కి బాగా యూజ్ అయింది, ఫాస్ట్ బౌలర్స్ కి అంత యూజ్ ఏం లేదు. స్పిన్నర్స్ బాగా అవనడిచ్చారు, న్యూజిలాండ్ వాళ్ళు కూడా బాగా వేసారు. అంత ఫేస్ అటాక్ లేకుండా న్యూజిలాండ్ కూడా మంచిగానే వేసారు, అంత ఎక్స్పీరియన్స్ లేకుండా స్పిన్నర్ లో. ఆ టాస్ విషయంలోకి వస్తే రోహిత్ శర్మ 15 కన్సిక్యూటివ్ వరుసగా 15 సార్లు టాస్ ఓడిపోయింది. ఇది ఏ ఆఫ్ గేమ్ హిస్టరీలో కూడా ఇట్లా 15 సార్లు ఏ టీం ఏ కెప్టెన్ టాస్ ఓడిపోలే, కానీ మ్యాచ్ మాత్రం గెలిచిండు. మన ఛాంపియన్ ట్రోఫీలో కూడా జరిగిన 5 మ్యాచ్లలో ఒక్క టాస్ కూడా గెలవలే, కానీ ప్రతి మ్యాచ్ గెలిచినాం. అది ఏం లక్ అర్థం కావట్లేదు. టాస్ ఓడిపోతే టాస్ గెలిచి బ్యాటింగ్ చేసుకున్న న్యూజిలాండ్ మంచి టోటల్ పుట్అప్ చేశారు. స్టార్టింగ్ లో వాళ్ళ ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చినా కూడా వాళ్ళ ఆ స్టార్ట్ ని నిలబెట్టలేపారు. ఎందుకంటే మన స్పిన్ అటాక్, టాప్ క్లాస్ స్పిన్ అటాక్ ఉన్న మనని అంత టోటల్ పుట్అప్ చేయడం చాలా గ్రేట్. ఓపెనర్స్ మంచిగా ఆడారు, ఓన్లీ కేన్ మామ తప్ప ఆల్మోస్ట్ వాళ్ళు బ్యాటింగ్ వచ్చిన ప్రతి ప్లేయర్ మంచి నాక్ ఆడారు, మంచి టోటల్ పుట్అప్ చేశారు. 251 టోటల్ పుట్అప్ చేశారు. న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళకి స్టార్టింగ్ లోనే పెద్ద దెబ్బ పడ్డది. ఎందుకంటే మ్యాట్ హెన్రీ లేడు వాళ్ళ దాంట్లో, లాస్ట్ మ్యాచ్ లో ఇంజర్డ్ వల్ల మ్యాట్ హెన్రీ లేడు. అంటే ఒక స్టార్ట్ బౌలర్ మిస్ అయ్యింది వాళ్ళకి. అయినా కూడా న్యూజిలాండ్ వాళ్ళు మంచి బౌలింగ్ వేసి మంచి మన ఇండియాని చాలా దగ్గరికి చాలా క్లోజ్ మ్యాచ్ చేసారు. అలా దాంట్లో ఉండేది ఒకడు టాప్ క్లాస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్. ఆ తర్వాత బ్రేస్వెల్, రచిన్ రవీంద్ర వీళ్ళంతా నేను పార్ట్ టైం బౌలర్ ఫీల్ అవుతా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నేను ఏయంగా నేను చూడలే, వాళ్ళ స్టాక్స్ కూడా అంతేం లేవు. అయినా వాళ్ళు విన్ కోసం వాళ్ళు చేసిన ఫైట్ వాస్ ఎక్సలెంట్, సూపర్ ఉంది. ఇంకా నెక్స్ట్ మనం న్యూజిలాండ్ ఫీల్డింగ్ గురించి వస్తే, న్యూజిలాండ్ ఫీల్డింగ్ బ్రిలియంట్. ఎందుకు అందరం చెప్పుకునే అవసరం లేదు వాళ్ళు ఫీల్డింగ్ ఎట్లా చేస్తారో. మెయిన్ ప్లేయర్ వచ్చేసి మాట్లాడుకునే స్పెషల్ మెన్షన్ వచ్చేసి ఫిలిప్స్ గురించి. సొరచాపలాగా దునికి మరి గిల్ని అవుట్ చేసిండు. అది బ్రిలియంట్ క్యాచ్, ఎవరున్నా ఇంతవరకు ఎవరు పట్టలేని క్యాచ్ అక్కడ పట్టి గిల్ని డక్అవుట్ కి పంపించాడు. ఫీల్డింగ్ లో కూడా ఫీల్డింగ్ చేస్తే కూడా మ్యాచ్ విన్ అవ్వచ్చు అనేది ఒక ఆదర్శం. అది ఎలాంటి ఫీల్డింగ్ చేసినంటే కామెంటరీలో చెప్తేనే ఎవరు, నేను చూసినంతసేపు మ్యాచ్ లో కామెంటరీలో న్యూజిలాండ్ ఫీల్డింగ్ వల్ల ఒక 20 రన్ వాళ్ళు ఖచ్చితంగా సేవ్ చేస్తారు. వాళ్ళు 250 కొట్టినా కూడా 270 కొట్టినట్టు మనం ఊహించుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ఫీల్డింగ్ అట్లుంటది. వాళ్ళ ఫీల్డింగ్ నేను చూసిన త్రోస్ కానీ డైరెక్ట్ త్రో కానీ అక్కడ కొన్ని క్యాచెస్ మిస్ చేసారు, అది కూడా మనం కూడా చేసినాం. కానీ వాళ్ళు మనకంటే కొంచెం బెస్ట్ ఫీల్డింగ్ చేసినా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన బౌలింగ్ గురించి చెప్పుకుందాం. మన ప్లేయర్స్ అసలుకి మన స్పిన్ అటాక్ ఎట్లుందో మనకు తెలుసు, సూపర్ స్పిన్ అటాక్ ఉంది. పిచ్ కూడా మనకు బాగా సపోర్ట్ చేసింది. అందులో వాళ్ళని ఒక 250కే రిస్ట్రిక్ట్ చేసినాం. వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ వాళ్ళు ఓపెన్ ఆడిన స్టార్ట్ కి స్కోర్ ఎక్కడో 350 ప్లస్ పోతుందని అందరూ ఊహించారు. కానీ మన స్పిన్నర్స్ అటాక్ వచ్చి వాళ్ళ స్కోర్ ని వాళ్ళ బ్యాటర్స్ ని అతలాకుతలం చేసారు. సూపర్ స్పిన్ వేసారు. ఎక్సలెంట్ బౌలింగ్ బై వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ అండ్ జడేజా. నెక్స్ట్ ఇప్పుడు మన బ్యాటింగ్ గురించి మాట్లాడుకుందాం. రోహిత్ శర్మ తన అటాకింగ్ గేమ్ ఆడిన తర్వాత 10 ఓవర్స్ మ్యాచ్ చూసి అర్థం చేసుకొని ఒక డీసెంట్ నాక్ ఆడిండు. గిల్ తన కెప్టెన్ కి సపోర్ట్ చేస్తూ ఒక యాంకర్ రోల్ ఆడిండు. ఫిలిప్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్ వల్ల డగౌట్ చేరాల్సి వచ్చింది. తర్వాత వచ్చిన మన రన్ మిషన్ చేజ్ మాస్టర్ అంత ఇంపాక్ట్ చూపిపోయినా తన ప్లేస్ ని శ్రేయస్ అయ్యర్ భర్తీ చేసిండు. 48కి అవుట్ అయ్యిండు. ఒక అవసరం లేని షాట్ ఆడి శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యిండు. అదే అక్షర్ పటేల్ శ్రేయస్ అయ్యర్ ఉంటే మ్యాచ్ చాలా తొందర అయిపోయేది. శ్రేయస్ అయ్యర్ అయినా అక్షర్ పటేల్ అయినా మంచి పార్ట్నర్షిప్ చేశారు, కానీ ఇద్దరు అవసరం లేని షాట్ ఆడి డగౌట్ కి వెళ్ళాల్సి వచ్చిన కేఎల్ రాహుల్ టోర్నమెంట్ మొత్తం సూపర్ గా ఆడిండు. మంచి టోర్నమెంట్ అనుకుంటున్నా కేఎల్ రాహుల్ కి. 2023 వరల్డ్ కప్ తర్వాత ఆ డిసప్పాయింట్ నుంచి మంచి నాక్ ఆడిండు. అసలు టోర్నమెంట్ మొత్తం సూపర్ జరిగింది కేఎల్ రాహుల్ కి. ప్రతి మ్యాచ్ ప్రెజర్ లో వచ్చిండు, ప్రెజర్ ల్యాండ్ చేసిండు, మన విన్నింగ్ లైన్ దాకా తీసుకెళ్ళిండు. కిల్బిల్ పాండే యాజ్ యూజువల్ తన షాట్లతోటి 4లతోటి 6లతోటి మన మీద ఉన్న ప్రెజర్ వాళ్ళ మీదకి పంపించేసిండు. ఆల్మోస్ట్ ఫినిషింగ్ కూడా చేస్తే బాగుండు. సేమ్ సెమీఫైనల్ కూడా ఫినిషింగ్ చేయలేకపోయిండు. షాట్లు మాత్రం అసలు ప్రెజర్ మాత్రం అయిపోయింది. ఇక మ్యాచ్ అయిపోయింది, గెలిచినవరా ఇక పాండే ఆడిందంటే మనం గెలుస్తాం రానే ఊపుని తెప్పించిండు, కానీ ఫినిష్ చేయలేదు. ఫైనల్లో వచ్చిన జడేజా 4 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేసి మనకి ఛాంపియన్ ట్రోఫీ అందించారు. ఆల్ టీమ్ ఎఫెక్ట్, టీం మొత్తం మంచి ఎఫెక్ట్ తోటి ఈ ఛాంపియన్ ట్రోఫీ మాత్రం అద్భుతంగా ఆడిరు, మనకి ట్రోఫీ తెచ్చారు. కంగ్రాచులేషన్స్ టు ఓల్డ్ టీమ్. ట్రోఫీ విషయంకి వస్తే అసలుకి డ్రెస్సింగ్ నుంచి మొదలు పెడితే గ్రౌండ్ మొత్తం మన
ప్లేయర్స్ మేము హైదరాబాద్ మొత్తం, నేను హైదరాబాద్ ఒకసారి మీరు ట్యాంక్ బండ్ వెళ్ళి చూస్తే నిన్న విన్నింగ్ సంబరాలు, సెలబ్రేషన్స్ అసలు మనం ఊహించలేని సెలబ్రేషన్స్. ఛాంపియన్ ట్రోఫీ వల్ల మనం ఎంత హ్యాపీగా ఉన్నామంటే, నేను ఆ గల్లీ మొత్తం రౌండ్ లేసి గెలవగా ఉట్టిగా టైం పాస్కి. అసలు బ్రిలియంట్ మ్యాచ్ జరిగింది, బ్రిలియంట్ అసలు టోర్నమెంటే మనం మంచి జరిగింది, అసలు సూపర్. ఇక ట్రోఫీ విషయానికి వస్తే చెప్పారు, రోహిత్ శర్మ డాన్స్ చేసిండు, విరాట్ కోహ్లీ దాండే ఆడారు. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ దాండే ఆడారు పిచ్ లో. మన కొంతమంది ప్లేయర్స్ గంగం స్టైల్ వేసారు. అప్పుడు 2013 లో ఛాంపియన్ ట్రోఫీ గెలిచినప్పుడు వేసిన గంగం స్టైల్ కోహ్లీ వేసాడు అనుకున్నా కానీ కోహ్లీ వేయలేడు. మళ్ళీ కిల్బిల్ పాండే ముంచడికి వస్తే సేమ్ 2024 లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఈ సింబల్ ఎట్లా వేసిండు, సేమ్ కప్ పెట్టి పిచ్ మధ్యలో సేమ్ మళ్ళా రిపీట్ చేసిండు. గెలిచినాం కప్పు, మళ్ళా గెలుస్తాం కప్పు, గెలుస్తూనే ఉన్నామని ఒక సింబాలిక్ గా చెప్పిండు. కిల్బిల్ పాండే సూపర్. అండ్ ఇక అందరు గెలిచారు. కానీ ఒక చిన్న నోట్ ఏంటంటే, లాస్ట్ మినిట్ లా గౌతమ్ గంభీర్ కూడా చేతిలో కప్పిచ్చి సేమ్ రాహుల్ ద్రావిడ్ లాగా రిపీట్ చేస్తే బాగుండు అనిపించింది, కానీ అది రిపీట్ చేయలేరు. యాజ్ యూజువల్ అది రిపీట్ చేయలేరు. కానీ ఓకే, ఇట్స్ ఓకే, మనం విన్ అయినాం.